హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మీకు ఇన్స్టెంట్గా వెరైటీగా టేస్టీగా ఉండే పకోడీ మీకు చూపించబోతున్నాం. పకోడీ అనగానే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఇంకా కొత్త ముందే అని అనుకుంటున్నారు కదా. వెజిటేబుల్తో పకోడీ చేయబోతున్నాం. వెజిటేబుల్తో పకోడీయా, వెరైటీగా ఉంది. అదేదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెడ్ కలర్ ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట కూడా ప్రెస్ చేస్తే ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల టిఫిన్లే కాదు, వెరైటీ వ్లాగ్స్, వెరైటీ బ్రేక్ఫాస్ట్లు, వెరైటీ ఇంకా అన్ని వెరైటీలు మీకు పరిచయం చేయడానికి మేము ట్రై చేస్తూ ఉంటాం. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కదా. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇంతకీ పకోడీ దేంతో చేస్తున్నాము అని అంటే సొరకాయతో పకోడీలు చేయబోతున్నాం. సొరకాయతో పకోడీ వెరైటీగా ఉందే అని అనుకుంటున్నారు కదా. ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో సొరకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా అనమాట. స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసి ఫస్ట్ ఇది మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్ లాగా. తర్వాత ఒక బౌల్ తీసుకోండి. మనం రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ని అందులో వేసుకుని శనగపిండి కొంచెం, బియ్యపిండి లైట్గా కొంచెం యాడ్ చేసుకోవాలి. పకోడీలు అన్నప్పుడు శనగపిండి ఉండాలి కదా, సో అందుకే శనగపిండి, బియ్యపిండి ఇవి రెండు యాడ్ చేసేసుకున్న తర్వాత వాము కొంచెం, సాల్ట్ కొంచెం, కారం కొంచెం ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకుని ఉంచుకోవాలి. కలిపేసుకుని ఉంచుకున్న తర్వాత మేము ఇక్కడ వైట్ ఆనియన్స్ వాడాం. వైట్ ఆనియన్స్ ఎంత టేస్టీగా ఉంటాయో, ఎంత హెల్దీగా ఉంటాయో ముందు వీడియోలో ఆల్రెడీ చెప్పా కదా. ఆ వీడియో కనుక మీరు మిస్ అయితే మేము లింక్ డిస్క్రిప్షన్లో పెడతాము, అది మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు చూస్తున్నారుగా వీడియోలో అలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా, అంటే చేత్తో చూసారుగా వీడియోలో అట్లా వేసేసుకొని పకోడీలు రెడీ అయిపోయినట్టే. బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేగించేసుకోవాలి. చూసారుగా, చాలా ఇన్స్టెంట్గా భలే టేస్టీగా ఉంటాయి. ఇది అన్ని సీజన్స్లోనూ తినచ్చు. సో ఈ వీడియోని, అంతేకాకుండా ఈ రెసిపీని కూడా మీరు కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మా కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి. ఈ పకోడీని మనం ఎందులోనైనా సైడ్ డిష్గా కూడా నంచుకుని తినచ్చు. చూసారుగా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.